నా పేరు వివి శ్రీనివాసరావు. ఈరోజు అరకు పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా సిపిఎం పార్టీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుంది. సిపిఎం పార్టీ అభ్యర్థి శ్రీ పాచిపెంట అప్పలనర్సి గారు ఎంపీ అభ్యర్థిగా మొట్టమొదటిసారి అరకు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఈ అరకు నియోజకవర్గంలో ప్రధానంగా ఈ ప్రాంతంలో విద్యార్థుద్యమ దశ నుంచి కూడా ఇక్కడ ఉండే మైనింగు, లేదంటే గిరిజన హక్కులు 1/70, అలాగే గిరిజనులకి ఇళ్ల పట్టాలు, పొడు భూముల పట్టాలు, ఇలా తదితర అనేక పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న అనుభవం అప్పలనర్సి గారికి ఉంది. అటువంటి అప్పలనర్సి అభ్యర్థి పట్ల ఈ ప్రాంతంలో ఉండే ఆదివాసీలందరికీ కూడా చాలా సానుకూలంగా స్పందన అనేది ఉంది. ఇట్టి పరిస్థితుల్లో కూడా గిరిజనుల తరపున, ఆదివాసీల తరపున పోరాడే అభ్యర్థిని మేము ఈసారి గెలిపించుకోవాలని చెప్పేసి ఆలోచన అనేది గిరిజనుల్లోని, అలాగే పీటీజీల్లోని అందరిలోని కూడా ఈరోజు వ్యక్తం అవుతుంది. ఈరోజు గ్రామాల్లో మేము ప్రచారంకి వెళ్తుంటే ఉద్యోగులు కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సైతం, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ, భాషా వాలంటీర్లు కానీ, అలాగే ఇతర సచివాలయ సిబ్బంది కానీ, అలాగే విద్యార్థులు, యూత్, వీళ్ళంతా కూడా ఈరోజు మాకు చెప్తుంది ఏంటంటే, ఇట్టి పరిస్థితుల్లో ఎంపీ అభ్యర్థిగా ఈసారి సిపిఎం పార్టీ అభ్యర్థి అప్పలనర్సి గారిని గెలిపించుకోవాలి, భవిష్యత్ పోరాటాలకి మాకు అండగా నిలిచే అభ్యర్థి ఆయనే అని చెప్పేసి మాకు చెప్తూ ఉన్నారు. ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉండే పాలకులు కానీ, ఇతర పార్టీలు కానీ ఈరోజు గిరిజనుల చట్టాల మీద కానీ, గిరిజన హక్కుల మీద కానీ దాడి జరుగుతుంటే ఎవ్వరు కూడా మాట్లాడే ప్రసక్తి అనేది లేదు. కానీ ఒక సిపిఎం పార్టీయే మా తరపున మాట్లాడుతుందని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో ఆ అభ్యర్థిని మేము గెలిపించుకుంటామని చెప్పేసి వాదన అనేది ఈరోజు ఎక్కువగా వినిపిస్తుంది. ఈరోజు మన అరకు అసెంబ్లీ లేదంటే పార్లమెంట్లో ఈరోజు బీజేపీ అభ్యర్థిని ఈరోజు మోడీ ప్రభుత్వం పెట్టింది. ఈ బీజేపీ ఈ ప్రాంతంలో ఆదివాసీలకి అందరికి కూడా ఈరోజు తీవ్ర అన్యాయం చేయడానికి భవిష్యత్తులో రూపకల్పన కూడా చేసుకుంది. గిరిజన హక్కులు చట్టాలు కాల్ రాయడంతో పాటు జీవో నెంబర్ 3ని ఈరోజు సుప్రీంకోర్టు రద్దు చేస్తే దాని మీద పిల్లు కూడా వేయలేదు. అటువంటి దాన్ని ఈరోజు అప్పలనర్సి గారు పిల్లు వేసి ఈరోజు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసి గిరిజనులకు 100% గిరిజనుల ప్రాంతాల్లో ఉండే ఉద్యోగాలన్నీ కూడా వారికే చెందాలని చెప్పేసి ఈరోజు న్యాయ పోరాటానికి కూడా ఈరోజు అప్పలనర్సి అనే వ్యక్తి ముందుకెళ్లారు. ఆ రకంగా ఈరోజు సిపిఎం పార్టీ దేశంలోనే గిరిజన హక్కుల పట్ల, అలాగే దళితులు, అణగారిన వర్గాలు, మొత్తం వెనుకబడిన వర్గాల ప్రజల తరపున, మైనార్టీల తరపున ఈరోజు పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. అటువంటి అభ్యర్థిని గెలిపించుకుంటేనే ఆదివాసీలు బతుకనేది భవిష్యత్తులో బాగుంటుంది. లేదనుకుంటే మాత్రం ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేసి మైనింగ్ పేరుతో దోపిడీ చేసే దొంగలను ఎట్టి పరిస్థితుల్లో మనం గెలిపించుకుంటే భవిష్యత్తు అంతా కూడా అంధకారం అయిపోతుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈరోజు గ్రామాల్లో యువత ఇంటింటికి తిరిగి మరీ చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో మనం పోరాడే అభ్యర్థిని గెలిపించుకుంటామని చెప్పేసి మే 13 జరిగే ఎన్నికల్లో ప్రజలు, గిరిజనులు అందరూ కూడా చూపించాలని చెప్పేసి సిపిఎం పార్టీ అభ్యర్థి పాచిపెంట అప్పలనర్సిను సుత్తి కొడవలి చుక్క గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. గిరిజన ప్రజలు కానీ, ఆదివాసీలంతా కూడా గ్రామాల్లో మేమంతా కూడా సిపిఎం పార్టీ అభ్యర్థి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకే ఓటు వేస్తామని చెప్పేసి అందరూ చెప్తారు. సుత్తి కొడవలి నక్షత్రం మన ఓటు, సుత్తి కొడవలి నక్షత్రం సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకే మన ఓట్లు వేయాలి. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకే మన ఓట్లు వేయాలి. పాచిపెంట అప్పలనర్సి గారిని మనం గెలిపించుకోవాలి.